అందరికీ నమస్కారం అండి. అడ్జస్ట్మెంట్ పార్ట్ 2 ట్రైనింగ్ క్లాస్కి అందరికీ స్వాగతం. ఇవాళ వెల్ అడ్జస్ట్మెంట్ ఎంఏఎల్ మాల్ అడ్జస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి, వెల్ అడ్జస్ట్మెంట్ పర్సన్స్ అంటే ఎవరు, మాల్ అడ్జస్ట్మెంట్ పర్సన్స్ అంటే ఎవరు అనేది డిస్కషన్ చేద్దామండి. ఇవాళ ఏ వెల్ అడ్జస్టెడ్ పర్సన్ కన్సిడర్ ఎవరీ న్యూ సిచ్యువేషన్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ మీట్ ఇట్ విత్ ఇంటెలిజెన్స్, కవరేజ్ అండ్ విజ్డమ్. సో ఎవరైతే బాగా వెల్ అడ్జస్ట్ అయినటువంటి పర్సన్ అయితే ఉన్నాడో అతను ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఛాలెంజ్గా తీసుకుంటాడండి. ఎంత క్రిటికల్ ప్రాబ్లం రాని, ఎంత క్రిటికల్ ఇష్యూ రాని అతను దాన్ని ఛాలెంజ్గా తీసుకొని 100% సక్సెస్ఫుల్గా దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాడు. తనకున్నటువంటి తెలివితో, తనకున్నటువంటి ధైర్య సాహసాలతో, తనకున్నటువంటి జ్ఞానంతో అతను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాడు. ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడు, ఈజీగా ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కొనగలడు. అటువంటి వ్యక్తిని మనము వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అని అంటామండి. మనము వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అండ్ మాల్ అడ్జస్టెడ్ పర్సన్. కొంతమంది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాగా డిప్రెషన్కి లోన్ అవుతుంటారు, నిరాశకి గురవుతుంటారు, ఫ్రస్ట్రేషన్. అది వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా హ్యాపీగా దాన్ని స్వీకరించి ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలుగుతారు. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అని అంటామండి. ఎగ్జాంపుల్కి ఫెస్టివల్స్ మనకి రెగ్యులర్గా సంవత్సరం పొడవునా ఫెస్టివల్స్ వస్తుంటాయండి. సో వాళ్ళకున్నటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, అతని దగ్గర సఫిషియెంట్గా మనీ లేదు, ఫెస్టివల్ అయితే ఉంది. సో ఫెస్టివల్కి అందరికీ బట్టలు కొనాలి, క్లాస్ కొనాలి. సో అప్పుడు ఏం చేస్తాడంటే అతను తనకున్నటువంటి ఆలోచనతో, ఇంటెలిజెన్స్ పవర్తో అతను ఏం చేస్తాడు, సరే ఈ పండగకి ఒకరు కొందాం, ఇంకొక పండగకి ఇంకొకరు కొందాం, ఇంకొక పండగకి ఇంకొకరు కొందాం అని ఇలా అడ్జస్ట్మెంట్ నేచర్తో అతను అందరినీ కన్విన్స్ చేయగలుగుతాడు. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అయితే అందరినీ కన్విన్స్ చేయగలుగుతాడండి. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇన్ కేస్ ఆఫీసులో బాస్ ఏదన్నా అడిచినాడు అనుకోండి, లేదా బిజినెస్లో ఎవరన్నా తన పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా గట్టిగా తిట్టారు, మందలించారు అనుకోండి, అతను వెంటనే దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర గొడవకి దిగడండి. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అయితే ఇతను నన్ను ఎందుకు ఇలా మాట్లాడినాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, నేనేదైనా పొరపాటు చేశానా అనేది ఆలోచన చేసుకొని తర్వాత వెళ్ళి, ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ వెళ్ళి, సార్ మీరు నన్ను ఎందుకు ఇలా మాట్లాడారు, నేనేమైనా పొరపాటు చేసినానా, నాది ఏదైనా పొరపాటు ఉంటే నేను రెక్టిఫై చేసుకుంటానని చెప్పగలుగుతాడండి వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అయితే కింద. ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఒక స్టూడెంట్కి, ఒక పిల్లవాడికి, వెంటనే మనం ఆ పిల్లవాడిని మనం మందలించకూడదండి, తిట్టకూడదండి, అరచకూడదండి. ఎలా కన్విన్స్ చేయాలండి. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అయితే ఏం చేస్తాడు, సరే బాబు ఇవాళ నీకు ఈసారి ఎగ్జామ్లో నీకు సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా, నెక్స్ట్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయి, 100% నీపైన నాకు నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని మనము పాజిటివ్గా అతన్ని మోటివేట్ చేయాలండి. అది వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అయితే ఖచ్చితంగా మోటివేట్ చేస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఒక పిల్లవాడు నాకు ఏదైనా బైక్ కానీ మొబైల్ కానీ కావాలన్నప్పుడు వెల్ అడ్జస్టెడ్ పర్సన్ ఏం చేస్తాడంటే అతన్ని కన్విన్స్ చేస్తాడు, మోటివేట్ చేస్తాడు. ఎలాగా, అతనికి ఏదైనా ఒక టార్గెట్ ఇస్తాడు, నువ్వు ఈ ఎగ్జామ్ పాస్కా, లేదా నువ్వు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్కా అయిన తర్వాత నీకు నేను ఇప్పిస్తాను. మోటివేషన్ నేచర్తో అందరినీ మోటివేట్ చేసుకుంటూ తనను తాను రెక్టిఫై చేసుకుంటూ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళగలిగేటటువంటి పర్సన్ని మనము వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అంటాం. అదే అడ్జస్ట్ కాకుండా గొడవ చేసుకుంటూ ప్రతి దానికి ఇష్యూ చేసుకుంటూ ఉంటే అతన్ని మనము మాల్ అడ్జస్టెడ్ పర్సన్ అని అంటామండి. ఎంఏఎల్ మాల్ అడ్జస్టెడ్ పర్సన్ అని అంటామండి. ఇంకా ఎగ్జాంపుల్కి ఇంకొక వైఫ్ అండ్ మదర్ ఇద్దరు ఏదో ఒక ఇష్యూలో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఇతను ఇద్దరిని కన్విన్స్ చేసి ఇద్దరికి నచ్చ చెప్తాడండి. ఇద్దరిని కన్విన్స్ చేస్తాడు, ఇద్దరికి నచ్చ చెప్పగలుగుతాడు వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అయితే. అందుకని సో మనం వెల్ అడ్జస్టెడ్ పర్సన్ లాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మాల్ అడ్జస్టెడ్ పర్సన్ లాగా ఉంటే మనకి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఎక్కువ అవుతాయండి. అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. తన బలము బలహీనత ఏంటనేది తెలుసుకున్నప్పుడు మనిషి ఆటోమేటిక్గా తన బిహేవియర్లో కూడా చేంజ్ వస్తుందండి. ఖచ్చితంగా 100% వస్తుందండి. నా బలం ఏంటి, నా బలహీనత ఏంటి, నేను ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి. సో వెల్ అడ్జస్టెడ్ పర్సన్ తన బలము బలహీనతలు తెలుసుకొని సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుంటాడండి వెల్ అడ్జస్టెడ్ పర్సన్. రెస్పెక్టింగ్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్.
తనని తాను ఎప్పుడు కించపరచుకోడండి. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ ఎప్పుడు కూడా తనని తాను కించపరచుకోడు. ఎదుటి వ్యక్తులని గౌరవిస్తాడు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. సార్, మేడం, బ్రదర్ ఇలాగా ఏదో ఒక దాంతో సంబోధిస్తూ రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. తనని తాను కించపరచుకోడండి ఎప్పుడు కూడా. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ ఎటువంటి సందర్భంలో కూడా తనని తాను కించపరచుకోడు. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అయితేనండి. సాటిస్ఫాక్షన్ విత్ బేసిక్ నీడ్స్. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ తన బేసిక్ నీడ్స్తో సాటిస్ఫై అవుతాడండి. నాకు 10 కోట్ల బిల్డింగ్ కావాలి, 10 కోట్ల బిల్డింగ్ కావాలని మనం అనుకుంటేనే రాదు కదండి. సో దానికి నేను 10 కోట్లు సంపాదించగలనా, సంపాదించడానికి నాకు ఏ రకమైనటువంటి మార్గాలు ఏమున్నాయి, నా ఇంటెలిజెన్స్ పవర్ ఎంత ఉంది, నేను ఏం చేయగలను, ఏ బిజినెస్ చేయగలను 10 కోట్లు సంపాదించడానికి, అది కూడా థింక్ చేయాలి కదండి. అదే వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అయితే తన బేసిక్ నీడ్స్తోనే సాటిస్ఫై అవుతాడు. తనకి ఏదైతే ఉందో ఉన్న దాంట్లో తృప్తి చెందుతాడు. అంతకు మించినటువంటి సంతోషం ఇంకొకటి ఉండదండి. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ బేసిక్ నీడ్స్తో సాటిస్ఫై అవుతాడు. తన పవర్ ఏంటో, తన స్ట్రెంగ్త్ వీక్నెసెస్ తెలుసు అని చెప్పాను కదండి. వెల్ అడ్జస్టెడ్ పర్సన్కి తన స్ట్రెంగ్త్ తెలుసు, తన వీక్నెస్ తెలుసు. అందుకని అతను బేసిక్ నీడ్స్తోనే సాటిస్ఫై అవుతాడు. ఫ్లెక్సిబిలిటీ ఇన్ బిహేవియర్. వెల్ అడ్జస్టెడ్ పర్సన్కి ఎలా ఉంటాడు, అతను ఫ్లెక్సిబిలిటీగా ఉంటాడు. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే ఎలాగంటే అలా మోల్డ్ అవుతుంటాడు. సిచ్యువేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఆ పర్సను ఈజీగా మోల్డ్ అవుతుంటాడు. సీరియస్ సిచ్యువేషన్ ఉన్నాడు, ఆ సిచ్యువేషన్ తగినట్టుగా, సంతోషం ఉన్నాడు, సంతోషానికి తగినట్టుగా, సందర్భాన్ని బట్టి ఆ పర్సను ఫ్లెక్సిబిలిటీ, తన బిహేవియర్ చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఒకటి, తన బాస్ తిట్టాడనుకోండి, వాళ్ళ అథారిటీ ఎవరన్నా అతన్ని అడిచినాడు అనుకోండి, ఆ పర్సన్ని తిట్టాడనుకోండి, అతను వెంటనే రియాక్ట్ అయ్యి కోపంగా గొడవకి వెళ్ళాడండి. ఆలోచన చేస్తాడు, ఎందుకు అతను నన్ను తిట్టాడు, ఎందుకు నన్ను అడిచినాడు, నేనేమన్నా పొరపాటు చేసినానా, ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, సరే లేదా ఆయన కోపంలో ఉన్నాడా, ఏదైనా కోపంలో ఉండి మాట్లాడిండొచ్చులే, సరే నేను మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడతా, లేదా ఈరోజు ఆయన కోపంలో ఉన్నాడు, టుమారో వచ్చి మాట్లాడతాను అని అడ్జస్ట్ అవుతాడండి. ఫ్లెక్సిబిలిటీగా ఉంటాడు. దేన్ని కూడా ఎవరితో గొడవకి దిగడం కానీ, గట్టిగా వాదించడం కానీ, లౌడ్గా పెద్దగా మాట్లాడడం కానీ ఉండదండి. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ దగ్గర సాఫ్ట్గా, సిస్టమేటిక్గా ఉంటాడండి. వెల్ అడ్జస్టెడ్ పర్సన్ తనకి తాను ఇబ్బంది కలిగించుకోడు, ఇతరులని కూడా ఇబ్బంది కలిగించడండి. అటువంటి వ్యక్తిని మనము వెల్ అడ్జస్టెడ్ పర్సన్ ఆర్ పర్సన్స్ అని అంటుంటామండి. తర్వాత ఈగో అంటుంటాం. సైకలాజికల్ టర్మ్లో ఈగో, మామూలు జనరల్గా ఈగో అంటే ఏంటంటే అహంకారం అంటుంటాం మనం. కానీ సైకలాజికల్ టర్మ్లో ఈగో మీన్స్ సెల్ఫ్ అండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటుంటాం కదా, ఈగో మీన్స్ సెల్ఫ్ అండి. ఇక్కడ ఈగో ఈజ్ బేస్డ్ ఆన్ రియాలిటీ. ఈ ఈగో ప్రిన్సిపల్ ఎలా పనిచేస్తుందంటే అండి, రియాలిటీ పైన పనిచేస్తుంది. తన మనసుకు నచ్చినటువంటి పని ఏదన్నా జరుగుతున్నప్పుడు అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారండి. దాన్ని మనం ఇక్కడ సైకలాజికల్ టర్మ్లో ఈగో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కూర్చున్నాడు, తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి వచ్చి కూర్చొని కాలు పైన కాలు వేసుకొని కూర్చున్నాడు అనుకోండి, ఆ కాలు వచ్చి ఇతనికి తగులుతుంది అనుకోండి. సో ఇతన్ని ఆటోమేటిక్గా ఇతని ఈగో హర్ట్ అవుతుంది. వెంటనే అతన్ని అలర్ట్ చేస్తాడు, బాబు నీ ఫుడ్ పాదం నాకు తగులుతూ ఉంది, కొంచెం టేక్ కేర్ అని చెప్పి చెప్తాడు. అలాగా వెల్ అడ్జస్టెడ్ పర్సన్ అడ్జస్ట్ అవుతాడండి. జనరల్గా మనము రొటీన్గా జనరల్ లైఫ్లో మాట్లాడే ఈగో వేరండి. ఇక్కడ సైకలాజికల్ టర్మ్లో ఈగో మీన్స్ సెల్ఫ్ అండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రియాలిటీ, సెల్ఫ్ మీన్స్ రియాలిటీ. మనిషికి ఏదైతే నచ్చదో, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఫైల్స్ అన్నీ నీట్గా ఒక వ్యక్తి పెట్టుకున్నాడు అనుకుందామండి. ఇంకొక వ్యక్తి వచ్చి తనకు కావాల్సిన ఫైల్ కోసం అవన్నీ చంద్రవందరగా పడేశాడు అనుకోండి, ఇతనికి నచ్చదు. ఇట్ మీన్స్ రియాలిటీ. వెంటనే ఇతను ఏం చేస్తాడు, అతన్ని తిడతాడు. అంత మాత్రాన అతను కోపిష్టి, అహంకారి, నన్ను తిడుతున్నాడు అనుకోవడం పొరపాటండి. రియాలిటీ ప్రిన్సిపల్. ఎప్పుడైతే అతనికి రియాలిటీ, తన మనస్సుకు, సెల్ఫ్కి నచ్చదో అప్పుడే మన పైన వాళ్ళు కోపం పడుతుంటారండి. దాన్ని మనము సైకలాజికల్ టర్మ్లో ఈగో అని అంటామండి. మరిన్ని విశేషాలతో పార్ట్ 3లో కలుద్దామండి. థ్యాంక్ యూ.